ఫ్రెండ్స్, ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. టోటల్ 310 పోస్ట్కి ఈ వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, టెక్నీషియన్ 3, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, గూడ్స్ గార్డ్, జేఈ సివిల్, జేఈ మెకానిక్, జేఈ ఎలక్ట్రికల్, జేఈ ఎస్ఎన్టీ అండ్ మెనీ మోర్ అన్నాడు. అంటే జూనియర్ ఇంజనీర్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎస్ఎన్టీ కింద ఇక్కడ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగినాయి. అప్లై మోడ్ కనుక మనం చూసుకున్నట్లయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి బట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూ అనేది లేదు. ఇంకా స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై చేసేవాటికి 15th April 2019. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేవాటికి 14th May 2019. ఇంకా శాలరీ కనుక మనం చూసుకున్నట్లయితే ఇనీషియల్గా 19,000 నుంచి 35,400 వరకు మీకు ఉంటుంది. అంటే మీ పోస్ట్ బట్టి. ఇంకా జాబ్ లొకేషన్ వచ్చేసేపాటి ఒడిశాలో మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. ఇంకా ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా జూనియర్ ఇంజనీర్కి అయితే డిప్లొమో లేదా బీఎస్సీ లేదా బీటెక్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాటికి 12th కంప్లీట్ చేసుకున్న లేదా మెట్రికులేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంక ఏజ్ లిమిట్ వచ్చేసేపటికి జనరల్ కేటగిరీ వాళ్ళకి 40, ఓబీసీ ఏజ్ వాళ్ళకి 54, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 47 అనేది ఇక్కడ ఏజ్ లిమిట్. ఇంకా అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. సో అందరూ అప్లై చేసుకోండి. ఇంకా అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అదేవిధంగా మీకు అఫీషియల్ నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి లింక్లో డౌన్లోడ్ చేసుకుని చూడండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా అఫీషియల్ నోటిఫికేషన్ మీరు చూసుకున్నట్లయితే మీకు పక్కా క్లారిఫై అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది. షేర్ చేయండి.